ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. ఇది కూడా వ్యాపారానికి సంబంధించిన ఉపాయమే. మనకి రోజు అంటే భోజన హోటల్ కానీ, కాఫీ కానీ, టీ స్టాల్ కానీ, ఈ ఫుడ్ బళ్ళు కానీ, అంటే ఇడ్లీ బళ్ళు ఇలాంటివి పెట్టుకున్న వారు ఎవరైనా సరే వాటిల్లో అధికమైన లాభాలు రావడం కోసం ఈ చిన్న పరిహారం. రసమణి అంటే పాదరస పూస. దీన్ని మీరు డబ్బులు పెట్టే బాక్స్లో పెట్టుకోండి. అంటే డబ్బులు పెట్టే బాక్స్ కూడా చెక్క బాక్స్ అయి ఉండాలి. దాంట్లో ఉంచి అంటే క్యాష్ బాక్స్ అంటాం కదా, ఈ రసమణిని పెట్టుకోండి. ఉదయం మీరు వండిన పదార్థాలని పంచభూతాల తృప్తి కోసం కొంచెం అంటే కొద్ది పదార్థాలు తీసి మీ వాకిల్లో ముందు వేయండి. ఇది కూడా పంచభూతాలని తృప్తిపరచడం కోసం. అలాగే ఆ పదార్థాలని మీ ఇష్టదైవ నివేదన కూడా పెట్టండి. కొద్దిగా పదార్థం తీసుకువెళ్ళి ఇష్టదైవానికి ముందు నివేదనగా పెట్టండి. వ్యాపారం ప్రారంభమైన తర్వాత కొంత సమయం తర్వాత ఏదైతే మీరు నివేదించారో ఆ పదార్థాన్ని దేవుడి దగ్గర పెట్టారు కదా, ఆ పదార్థాన్ని ఆకలిగా ఉన్న బిచ్చగాడికి కానీ, ఆవుకు కానీ, లేదా వీధి కుక్కకు కానీ పెట్టండి. మీరు ఏదైతే నివేదనగా దేవుని దగ్గర పెట్టారో దాన్ని. అప్పుడు మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది. మీ వ్యాపార స్థలము అన్నపూర్ణాదేవి నిలయంగా మారిపోతుంది. అలాగే మీ క్యాష్ బాక్స్లో సిరి సంపద నిధిగా మారుతుంది. అంటే ఇక్కడ బాక్సులో ఒక రసమణి అంటే పాదరస గుటిక అంటారు. ఇది మనకి పూజా వస్తువుల షాపులో దొరుకుతుంది. అది కూడా మీరు క్యాష్ బాక్స్ వాడేది కూడా చెక్కదై ఉండాలి. చాలామంది తెలియక స్టీల్ బాక్స్ లాంటివి పెడుతూ ఉంటారు. చెక్క బాక్స్ వాడండి. దాంట్లో మంచి చెక్క అయితే మంచిది. అది కూడా టేక్ చెక్క అయినా, వేప చెక్క అయినా, మామిడి చెక్క అయినా చాలా మంచిది. ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు కాఫీ హోటళ్ళు, టీ స్టాళ్ళు, భోజన హోటళ్ళు, ఫుడ్ కోర్ట్స్ ఇలాంటివి బాగా గిరాకీ వస్తుంది. ప్రయత్నించండి, ఫలితం పొందండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.